గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీఏ గెలిచిండుంటే ఏ? బోరుగడ్డ అనిల్ కుమార్ ఆలోచన దృక్పథం ఎలా ఉండుండేది? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. నేను పొజిషన్ గురించి అడగట్లేదు. అంటే మీరు అనుకుంటున్నారు జైలుకి వెళ్ళి వాళ్ళది హింస పెడితే అనిల్ మారాడని. తప్పది, కరెక్ట్ కాదు అది. అసలు జైలుకి అన్యాయంగా పంపించారు, అన్యాయంగా ఇరికిచ్చారు. 22 కేసుల్లో సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన కేసుల్లో 9 నెలలు 245 రోజులు జైల్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టి నోటీసులు ఇవ్వకుండా కస్టడీలకి పంపించి జైళ్ళ శాఖ కానీ పోలీసు శాఖ కానీ ఎవరు ఆల్ ఓవర్ కంప్లీట్ ఒక నిఘా నేత్రం కింద పనిచేసి మమ్మల్ని చంపాలనుకున్న పరిస్థితుల్లో సజీవుడైన దేవుడు కాపాడితే న్యాయస్థానాలు న్యాయమూర్తుల తీర్పులతో బయటకు వచ్చి పొద్దుట్టున్నాం. నాకు నేనుగా అనుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. ఏమని? దిస్ ఈజ్ నాట్ రైట్. ఏది నేను మాట్లాడిన పరిస్థితులు